దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ప్రముఖ నేతలకు భారీ ఉపశమనం కల్పించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు మొత్తం 23 మంది నిందితులపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కోర్టు విచారణలో భాగంగా సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఆరోపణలను నిరూపించే సరైన సాక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. అందువల్ల ఈ కేసులో ఉన్న ప్రధాన ఆరోపణలు నిలబడలేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసు రాజకీయంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అదే స్థాయిలో ఇప్పుడు ఉపశమనం కలిగించిన తీర్పుగా మారింది. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లో అన్యాయం జరిగిందని, కొందరికి లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. పలువురు నేతలు అరెస్టులు, విచారణలు ఎదుర్కొన్నారు. తాజా తీర్పు తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. మాపై అన్యాయ ఆరోపణలు చేసి జైలుకు పంపారు. మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కానీ నిజం బయటపడింది అని పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఊరట లభించినట్టయింది. అయితే ఈ కేసు పూర్తిగా ముగిసిందా లేదా సిబిఐ తదుపరి చర్యలు తీసుకుంటుందా అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా చూస్తే ఈ తీర్పు దేశ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.